ఆ, ఉమ్, ఆపదావభర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధు సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మయాయాహం ఆదాయ తేనైవ దదాహలంకా నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం పరబ్రహ్మణే నమః. 61వ సర్గ వాల్మీకి రామాయణంలో సుందరకాండ 61వ సర్గ. ఈ వానరులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సీతాదేవిని మనం అందరం వెళ్ళి తీసుకొని వద్దాము, ఆ రాక్షస సంహారం చేసి అన్నారు. అంటే అందరూ అంగదుడు దానికి ఒప్పుకున్నాడు. కానీ జాంబవంతుడు అలా అంగీకరించలేదు. అలా కాదు, ఈ విషయం అంతా తీసుకెళ్లి రామచంద్రమూర్తికి విన్నవించుదాము, ఆ తర్వాత రామచంద్రమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాము, కాబట్టి మనం అందరం వెళ్ళిపోదాము అక్కడికి అని అనుకున్నారు. సరే, అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరారు, పక్షుల మాదిరి ఎగిరారు అక్కడికి వెళ్ళాలని. ఇప్పుడు వెళుతుంటుంటే మార్గ మధ్యంలో ఒక విశేషం జరిగింది. అదేంటే మధువనము అనేటువంటిది వచ్చింది. ఆ విశేషం ఇప్పుడు 61వ సర్గలో జరుగుతున్నది. అది తతో జాంబవతో వాక్యం అగృహంతమనోకసః అంగద ప్రముఖా వీరా హనుమాంస్య మహాకపి. వానరులు, అంగదులు మొదలు వాళ్ళందరూ కూడా, ఆ హనుమ కూడా, అందరూ కూడా కలిసి ఈ వాక్యమును అంగీకరించారంటే ఆ రామచంద్రమూర్తికి చెప్పి అప్పుడు ఏం చేద్దాం నిర్ణయం అక్కడ చేస్తారా అని ఒక అంగీకారానికి వచ్చేసి వీళ్ళందరూ కూడా ప్రీతిమంత తత సర్వే వాయుపుత్ర పురస్సరా మహేంద్ర మహేంద్రాద్రిం మహేంద్రాద్రిం మహేంద్ర పర్వతం అక్కడి నుంచి వదిలేసేసి ఉప్లూహు ప్లవకర్షభాగ అక్కడందరూ ఆకాశాన్ని ఎగిరారు వీళ్ళందరూ. మేరుమందర సంకాశ మత్తాయవ మహాగజాఛాదయంతైవాకాశం మహాకాయ మహాబలా. వీళ్ళు ఆకాశాన్ని అంతటుగా కప్పివేసేశారు. అంటే ఆకాశం మీద నిండిపోయినారు ఈ వానరులందరూ. సభాజ్యమానం భూతై త్వం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంతి దృష్టిభి. సమస్త ప్రాణులను ప్రాణులచే పూజింపబడేటువంటి వాడు బుద్ధిశాలి మహావేగవంతుడు హనుమంతుని వారు ముందు ఉంచుకొని, ఆకాశంలో ముందు ఆయన ఉన్నాడు, అటు ఇటు అందరూ వానరులు ఉన్నారు. ఆయన్ని చూస్తూ అందరూ కూడా ఆకాశంలో వస్తూ ఉన్నారు. రాఘవేచ అర్ధ నివృత్తం కర్తుం చ పరమం యశః సమాధాయ సమృద్ధార్థ సర్వే సిద్ధిభి ఉన్నతా. వానరులందరూ రామకార్యం సఫలం చేసి మహాయశమును సంపాదించుటకే నిశ్చయించుకున్నారు. అందరూ కార్యసిద్ధి యందు అత్యంత ఉత్సాహవంతులే ఆకాశములకు పై ఎగిరారు. ఆ సందర్భంలో 6వ శ్లోకంలో ప్రియాఖ్యాన్ముఖా సర్వే సర్వే యుద్ధాభినందినః సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థ మనస్వినః. ఉన్నతమైన మనసు కలిగినట్టు వానరులందరూ కూడా రామునకు ప్రియమైన మాటను చెప్పుటకు ఉన్ముఖులై ఉన్నారు. నేను ముందు చెబుతాను, సీతాదేవిని దర్శించి వచ్చానని ఆ ఉత్సాహవంతులుగా ఉన్నారు ఆ వానరులందరూ. అప్పుడు ఇంకా విశేషం, వాళ్ళందరూ యుద్ధాభిలాషులై కూడా ఉన్నారు. రామునకు అపకారం చేసిన రావణునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళారు. అంటే మహేంద్ర పర్వతం ఉంది కదా, మహేంద్ర పర్వతం నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళారట వీళ్ళందరూ కూడా. వీరందరూ పరమ సంతోషంతో వెళ్ళిపోతున్నారు. ఇంకపోతే వానరులు మధువనం మధ్యలో ప్లవమానా ఖమా ప్లుత్యా తతస్తే కాననౌకసః నందన ఉపమా సేతు వనం దుర్మలతాయుతం.
స్వర్గలోకంలో ఉన్న నందనవనంతో సమానమైనటువంటి ఒక నందనవనాన్ని దర్శించారు వీళ్ళు. పైన ఆకాశమును వెళుతూ కింద ఒక నందనవనాన్ని దర్శించారు వీళ్ళు. అది అనేక వృక్షాలతో లతలతో ఉన్నటువంటి నందనవనము. ఎత్తన్మధువనం నామ, దాని పేరు మధువనం. స్వర్గంలోకంలో ఉన్న దాని పేరేమో నందనవనం అయితే దీని పేరు మధువనం. ఇక్కడ సుగ్రీవస్య అభిరక్షితం, ఆ నందనవనాన్ని రక్షిస్తున్నది, సుగ్రీవుడు రక్షిస్తున్నాడు. అదృశ్యం సర్వభూతానా సర్వభూత మనోహరం, ఆ వానరులందరూ ఆ వనమునకు చేరిరి. ఆ వనము పేరు మధువనము. అది సుగ్రీవుని రక్షణలో ఉన్నది. సర్వభూతములకు ఆక్రమింప శక్యము కాని ఆ వనంలోకి ఎవరు ప్రవేశించలేరు అని చెబుతున్నారు. సర్వ ప్రాణులకు ఆనందం కలిగిస్తుంది. ఎవరు పెడితే అట్లా ఎవరు లోపల ప్రవేశించడానికి వీల్లేదు. ఆ వనాన్ని రక్షించేటువంటి వాడు దధిముఖుడు అనే వానర వీరుడు ఉన్నాడు. కాబట్టి లోపలికి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. అందులో సుగ్రీవుడు ఆ మహారాజు చేత పాలింపబడుతున్నటువంటిది. యద్రక్షతి మహావీర్య సదా దధిముఖపి మాతులో కపి ముఖ్య సుగ్రీవస్య మహాత్మన. ఆ వనమును మహావీరుడు దధిముఖుడు అను వానర వీరుడు సదా రక్షిస్తున్నాడు. అతడు వానరాజు మహాత్ముడు సుగ్రీవునకు మేనమామ. సుగ్రీవుని మేనమామ అయినటువంటి దధిముఖుడు రక్షిస్తూ ఉన్నాడు. అంటే అంగదుడికి తాత అవుతాడు. అది తే తద్వనోపాగమ్య బభూవు పరమోత్కటా వానరా వానరేంద్రస్య కాంతతమహతు. సుగ్రీవుని మనసుకు మిక్కిలి ఆనందం చేకూర్చే మధువనంలోకి వానరులందరూ చేరారు, ఉత్సాహాన్ని పొందుతున్నారు. తతస్తే వానరా దృష్ట్వా మధువనం మహతు కుమారం అభ్యయాచంత మధుని మధుపింగళ. తేనె వంటి మంగళవర్ణము పింగళవర్ణము కలిగినటువంటి వానరులు ఆ విశాలమైన మధువనమును చూసి సంతసించి అంగదుని మధువును త్రావుడిగా అనుమతి. అంగదుడు ఏమవుతాడు? జట్టుకు నాయకుడు, ఆ దక్షిణ దిక్కుకి నాయకుడు. ఆయన రాజుగారు ఇక్కడ ఈ వానరులందరికీ. ఆయనకి చెప్పకుండా ఏ పని చేయకూడదు. కాబట్టి నాయకుడు ఆయన. కాబట్టి వానరులందరూ అంగదుడిని అడిగారు, అయ్యా మేము వానరులు అందరం కాసేపు తాగేస్తాము మధువుని అని అన్నారు. అందులో అంగదుడు కూడా యువరాజు కూడా అందులో అనేటప్పటికీ అంగదుడు కూడా రెడీ అవుతున్నాడు. సరే, అప్పుడు తతకుమార తాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య తదో తేషాని సర్గం మధువక్షణే. యువరాజైన అంగదుడు జాంబవంతు మొదలుగా గల వృద్ధమానర వీరులు అంగీకారం తీసుకొని వారికి మధువులు సేవించుడని అనుమతిని ఇచ్చాను. ఇప్పుడు జాంబవంతులు మొదలుగల వృద్ధమానర వీరులు అంగీకారం తీసుకొని ఆ వానర వీరందరూ కూడా సరే తాగండి అని వాళ్ళు అనుజ్ఞ ఇచ్చారు. తాగండి అన్నారు. ఇప్పుడు తాగారు. తాగితే ఒళ్ళు పైన తెలియకున్నటువంటి వాడు ఎలా ఉంటాడో అవి ఎంత వర్ణిస్తున్నాడు. ఇట్లా తాగినటువంటి వాడు పిచ్చి కోతలు ఎలా కూస్తుంటాడో, పిచ్చి ఊరుళ్ళు ఎలా ఎగురుతుంటారో అది ఇక్కడ మనకు చూపిస్తున్నాడు అనమాట. వానరుల ఆనంద హేళ అన్నాడు చివరికి తాగి వాళ్ళు. తతస్య అనుమతా సర్వే సంపృహుష్ట వనౌకస ముదితా ప్రేరితశ్చాపి ప్రనృత్యంతః అభవన్. తతః నృత్యం చేస్తున్నట్టు తాగి వీళ్ళు ఆనందంతో వానరులందరూ. ఇట్లా దాన్ని వర్ణిస్తున్నాడు 14వ శ్లోకం నుంచి. ఇక్కడ ఛందస్సు మార్చాడు. ఇక్కడి నుంచి మార్చి ఎలా చెబుతున్నాడంటే గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్, గాయంతికే చిత్తు ప్రణమంతికే చిత్తు నృత్యంతికే చిత్తు ప్రహసంతికే చిత్తు పతంతికే చిత్తు విచరంతికే చిత్తు ప్రవంతికే చిత్తు ప్రలపంతికే చిత్తు. పైకి ఎగురుతున్నారని అర్థం. ఇది దీనిలో ఉన్న పైకి వీళ్ళు గంతులు వేస్తున్నారు. అది అట్లనే ఇక్కడ ఛందస్సు కూడా అదనమాట. కేచిత్ గాయంతి, కొంతమంది పాడుతున్నారట, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారట, కొంతమంది డాన్సులు వేస్తున్నారు, నృత్యంతి, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది కింద పడి దొర్లుతున్నారు, కొంతమంది అటు ఇటు పరిగెత్తుతున్నారు, కొంతమంది పైకి ఎగిరి జంపులు చేస్తున్నారు. ఇక రకరకాలైన వేషాలు, పిచ్చి వేషాలు ఎన్ని వేల అన్ని వేస్తున్నారు, కోతి చేష్టలు అన్ని చేస్తున్నారు. ఇంకా పరస్పరంకే చిత్ ఉపాశ్రయంతే, పరస్పరంకే చిత్ ఉపాక్రమంతే, పరస్పరంకే చిత్ ఉపబ్రువంతే, పరస్పరంకే చిత్ ఉపారమంతే. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా వాళ్ళు ఒకళ్ళకొకడు ఆశ్రయించిన భుజాలు వేసుకోవటం, కౌలించుకోవడాలు, ఒకడు వీపి మీద ఒకడు ఎక్కటం. ఇక్కడ పరస్పరం అంతా ఇద్దరు పరస్పరం ఆటలాడుకుంటూ పిచ్చి గంతులు వేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆనందానికి అంతు లేదు. కేచిత్ కేచిత్ కేచిత్, కేచిత్ అంటే కొందరు అని అర్థం. ఇక్కడ పరస్పరం అనే దాని మీద చెప్పాడు.
పై 14వ శ్లోకంలో క్రియాపదాలతో చెప్పాడు. అది అర్థం చేసుకోవాలి. గాయంతి, నృత్యంతి, పతంతి, ప్లవంతి అనేటువంటి క్రియాపదాలు వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి క్రియాపదాలు వేశాడు అక్కడ. ఇక అతను 16వ శ్లోకంలో ద్రుమాద్రుమం కేచిత్ అభిద్రవంతే అభిద్రవంతే క్షితౌ నగాగ్రా నిపతంతి కేచిత్ మహీతలాత్ కేచిత్ ఉదీర్ణ వేగా మహాద్రుమాగ్రాణి అభిసంపతంతి. ఒక చెట్టు నుండి ఒక చెట్టు ఎగరడం, మరి కోతులు కదా మరి ఎగురుతున్నారట. కొందరు చెట్టు నుండి కిందికి దూకుతున్నారట, కొందరు కింద నుండి వేగంగా చెట్టు కొని పరుగుతూ వస్తున్నారట, వేలాడుతున్నారు. ఇది చెప్పే పని లేదు, అనేక రకమైన కోతి చేష్టలు చేస్తున్నారు ఈ చెట్ల మీద. గాయంతమన్య ప్రహసన్నుపైతి, ఇక్కడ కేచిత్ తీసేసి చెబుతున్నాడు. అన్య, కేచిత్ అంటే కొందరు, అన్య అనే కూడా అదే అర్థం వస్తుంది. మళ్ళీ కేచిత్ ఉపయోగించకుండా ఈ రచనలో ఇదే విశేషం. గాయంతమన్య ప్రగసన్నుపైతి హసంతమన్య ప్రరుదన్నుపైతి రుదంతమన్య రుణదున్నుపైతి రుదంతమన్య రుణదన్నుపైతి. ఉప ఏతి ఉపైతి. ఉపేతి అని అంటే క్రియాపదం అనమాట. ఇక్కడ పక్కన గాయంత, హసంత, రుదంత అనేటువంటి నుదంత అనే క్రియాపదాలతోటి తక్ప్రత్యయం చేర్చి ఇక్కడ వ్యాకరణం ఉన్నది, గ్రామర్ వ్యాకరణం. అది విశేషం ఇక్కడ వాల్మీకి రచించినట్టు, దానిలో గొప్ప విశేషం. అట్లా కొందరు ఏం నవ్వుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో నమస్కారాలు చేస్తున్నారు. ఒకళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు చూపిస్తున్నారు. నవ్వుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు. మరి ఇంకొకటి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, ఒకడు నెట్టి పెడుతున్నాడు, వాడు వీడి మీద పడుతున్నాడు, వీడు వాడి మీద పడుతున్నాడు, పెద్ద ధ్వని చేస్తున్నారు. ఇక చెప్పడానికి అలివి కానటువంటి ఎన్ని చేష్టలు చేస్తున్నారు ఈ కోతులు. సమాకులం తత్కపి సైన్యమాసీత్ మధుప్రపాన్ ఉత్కట సత్వచేష్టం నచాత్ర కశ్చిత్ న బభూవ మత్తః నచాత్ర కశ్చిత్ న బభూవ తృప్తః. ఈ వానర సైన్యంలో అందరూ అధికంగా త్రాగినటువంటి వాళ్ళే. ఆ వానరుల్లో మత్తెక్కని వాడు ఎవడు లేడు. అందరూ నా బభూవ మత్తః, అందరూ మత్తు బాగా ఎక్కించింది. 100% పైకి వెళ్ళిపోయింది మత్తు. వాళ్ళు తెలియకుండా మత్తు వెళ్ళిపోయింది. అంతే, తృప్తి చెందని వాడు అంటూ ఎవడు లేడు. అబ్బా తాగి ఇసు దాకా తాగేశారు మొత్తం ఆ ఉన్న మధువు మొత్తం. మధువును అధికంగా సేవించడం వారు మనసులు చేష్టలు విచిత్రంగా ఉన్నాయి, ఇది అర్థం. కాబట్టి మధువు సేవించినటువంటి ఎలా మాట్లాడతాడో ఏమిటో చెప్పాడు అనమాట. మద్యం సేవిస్తే వాడిని తనను తాను మర్చిపోయి ఏ విధంగా మాట్లాడతాడో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ యొక్క ఆనందం ఇది. సరే, ఆ తర్వాత ఇప్పుడు ఆ వనాన్ని రక్షించేటువంటి దధిముఖుడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ దధిముఖుడు ఏం చేశాడంటే, తతోవనం తత్పరిభక్ష్యమాణం ద్రుమాంస విధ్వంసిత పత్ర పుష్పాన్ సమీక్ష కోపాదధివక్త్ర నామా నివారయామాస కభికపీంతాన్. ఆ దధిముఖుడు వచ్చేసేసి ఈ మధువును బాగా తాగుతున్నారు వీళ్ళు. ఆ వృక్షాలను పత్రాలను అన్ని ధ్వంసం చేస్తున్నారుగా. దధిముఖుడు చూసి కోపంతో వచ్చి ఏంటిది అని కూడా నివారించడానికి వచ్చేసాడు. వస్తే అప్పుడు సతై ప్రవృద్ధి పరిభత్స్యమానో వనస్య గోప్త హరివీర వృద్ధ చకార భూయో మతిముగ్రతేజ వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః. ఆ దధిముఖుడు ముసలివాడు, వానర వీరుడు అనమాట. అటువంటి వాడు వచ్చాడు. ఏదో కర్ర పట్టుకొని ఒకటి వచ్చేసాడు. వీళ్ళని పక్కని ఏదో భయపెడదామని వచ్చింది. ఆ వానర సైన్యం అడ్డగించాడు. అప్పుడు వారు దధిముఖుని భయపెట్టారు. అప్పుడు వారి నుండి మధువును సంరక్షించు ఆలోచన ఒకటి అతనికి కలిగింది. వీళ్ళతోటి ఎలా రక్షించాలి, వాళ్ళు నన్ను భయపెడుతున్నారే అని అనుకుంటున్నాడు. ఉవాచ కాంసిత్ పురుషాని మసక్తం దృష్టం అసక్తమన్యాసతలై జఘాన సమేత్య కైశ్చిత్ కలహం చకార తథైవ సామ్నోపజగామ కాంసితు. ఆ దధిముఖుడు కొందరితో పరుషవాక్యాలు వెలిగాడు, కొందరిని ధైర్యంగా అరచేతులతో కొట్టాడు, కొందరితో తగులాడు, కొందరు శాంతంగా చెప్పాడు. తాను చేయవలసిన పనులన్నీ చెప్పాడు. కొట్టాడు, శాంతంగా చెప్పాడు కానీ వెంటల. ఆ తర్వాత ఏం జరిగింది? వానరులు సతైమదా సంపరివార్య వాగైః బలాశ్చ తేన ప్రతివార్యమాణైః ప్రదర్శిత త్యక్త భయైః సమేత్య
ప్రకృష్యతే చాపి అనవేక్ష్య దోషం. దధిముఖుడు వారిని నివారిస్తున్నా గాని మధు సేవించిన మత్తులో ఉన్నటువంటి వాళ్ళు నివారింప శక్యమి కాని బలము వేగముతో ఉన్నారు. వారు భయమును వదలి తమ దోషమును కూడా గుర్తించకుండా దధిముఖుని అటు ఇటు లాగుతూ ఉన్నారు. ఇక వీడి పని పడుతున్నారు ఈ కోతులు. నఖైః తుదంతో దశనైదశంతః తలైశ్చ పాదైశ్చ సమాపయంతః మదాద్గపింతం కపయః సమగ్రా మఖావనం తన్నిర్విషయంచ చక్రుః. ఆ వానరులందరూ కూడా దధిముఖుని నఖములతో దంతములతో బాధించి, అంటే కొరికి గీకి, అరచేతులతో పాదాలతో తన్ని కొట్టి ఎవరిని? ఆ దధిముఖుణ్ణి. ఆ మధువులోని పదార్థాలన్నీ మొత్తం తాగేశాడు. అని ఈయన వచ్చి ఏదో మారిద్దామని వచ్చేటప్పటికల్లా వీళ్ళు చావచతో వాస్తున్నారు ఈ దధిముఖుణ్ణి, ఈ వానరులందరూ. అప్పుడు అంటున్నాడు 62వ శ్లోకం 62వ సర్గలో హనుమంతుడు వానరులతో అంటున్నాడు. అప్పుడు పెద్ద మనిషి ఉన్నాడుగా ఈయన అంటున్నాడు. తమువాచ హరిశ్రేష్టో హనుమాన్ వానరర్షభ అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః అహం అవారయిష్యామి యుష్మాకం పరిపంథినః. వానరు పొంగవుడు హనుమ వానరులతో అంటున్నాడు, వానరులారా కల చెందకండి, మధువుని సేవించండి, మిమ్మల్ని నివారించు వారిని నేను నివారిస్తాను అని హనుమంతుడు. మీరు తాగేసేయండి, దధిముఖుడికి నేను చెబుతా అంటున్నాడు ఈయన. సరే, ఇప్పుడు ఈయన పెద్ద మనిషి ఏదో మాట చెప్పాడు, మీరు తాగేసేయండిరా, నేను వాడితోటి చెప్పేస్తాను దధిముఖుడితోటి, వాడు మీ జోలి రాడు అని అనేటప్పటికే ఈ అంగదుడు ప్రవేశించాడు. శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరో అంగదః ప్రత్యువాస ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు. అంగదుడు హనుమంతుని వాక్యం విని సంతోషంతో వానరులారా తాగండి అంటున్నాడు ఈయన కూడా. అవశ్యం కృత కార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమివ కర్తవ్యం కిమంగా. పునరీదృశం, కార్యమును సాధించిన హనుమంతుని వాక్యం అవశ్యం పాటించాలి. కార్యం సాధించింది ఎవరు? హనుమ. కాబట్టి హనుమే చెబుతున్నాడు, తాగమని చెబుతున్నాడు. తాగుదాం పండి అంటున్నాడు. హనుమంతుడు చెప్పినది అకార్యమైనను తప్పక పాటించాలి. అకార్యమైన ఇప్పుడు అసలు అకార్యం తన్ని మరి తాగమని చెబుతున్నారు. అకార్యమైనా సరే తాగండి. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప అయినటువంటి విషయం ఏంటి? సీతాదేవిని దర్శించి రావటం అనేటువంటి గొప్ప విషయం. ఆ విషయం కదా ఇది ఒక లెక్కలో ఇది కాదురా అని అర్థం. అది ఇది పెద్ద లెక్కలో ఇదే కాదు, శుభ్రంగా తాగేసేయండి అని అంటున్నాడు. అది కాబట్టి హనుమ చెప్పాడు కాబట్టి అందరు తాగేసేయండి అంటున్నాడు. అంగదస్య ముఖా శ్రుత్వా వచనం వానరర్షభా సాధు సాధు సంహృష్ట వానరా ప్రత్యపూజయన్. అంగదిని మాటలు విని వానరులందరూ కూడా బాగుంది, భలే చెప్పారండి, తాగేస్తాం అని మొత్తం తాగడం మొదలుపెట్టారు. వానరులు మధువనంలో ప్రవేశించుట అంటే అంత క్రితం కూడా తాగుతున్నారని చెప్పాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా తాగి గందరగోళం చేస్తున్నారు. పూజయిత్వా అంగదం సర్వే వానరర్షభం. అంగదుని మెచ్చుకుంటున్నారు అందరు. అబ్బా తాగవన్నావు, బాగుందయ్యా, నువ్వు జట్టు నాయకుడి, నువ్వు చాలా సంతోషం. జగ్ముహు మధువనం నదీ వేగాయుద్రుతం. ఆ మధువనంలోకి వాళ్ళందరూ కూడా ప్రవేశించారు. ఎలా ప్రవేశించారంటే నదీ ప్రవాహం అంటే అంత వేగంగా ప్రవేశించారు. అది చాలా వేగంగా లోపలికి ప్రవేశించారు, పరిగెత్తుకుంటూ పోయినారు తాగడానికి. వానరులు మధువుని సేవిస్తున్నారు. తే ప్రవిష్ట మధువనం పాలాన్ ఆక్రమ్య వీర్యత అతిసర్గాచ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీన్ వపు సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః. మైథిలిని చూసిన ఆనందంతో ఇంకా చూచిండుడి చేతులు, వినిండుడి చేతులు మరియు హనుమంతుని అంగదుని అనుమతుల చేతను మిక్కిలి సంతోషంతో ఆ వానరులందరూ కూడా మధువనములో పాలకులను అతిక్రమించి, ఈ దధిముఖుడికి ఇంకొంతమంది అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అతిక్రమించేసి ఆ మధును త్రాగుతూ ఉన్నారు. అప్పుడు వనపాలకులను కొట్టుట, వాళ్ళు అడ్డం వచ్చారు. అంటే సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ గార్డెన్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అడ్డం వచ్చేటప్పుడు సెక్యూరిటీని బాధలు పెడుతున్నారు వీళ్ళు. ఉత్పత్తి సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతధ సక్తాన్ మధువనే తదా. వందల కొద్ది ఆ మధువులోకి వనపాలకులు రాగా వారిని అందరినీ వానరులు ఎగిరి ఎగిరి తన్నుతున్నారు వాళ్ళని. మధుని ద్రోణమాత్రాణి బహువి పరిగృహ్యతే పిబంతి సహిత సర్వే వినిఘ్రంతి స్మ తథా. వాన బాహులతో ద్రోణముల నిండా మధువులు. అంటే ద్రోణం అంటే ఇది అర్థం, ఇది ద్రణం అంటే ఒకడు పోస్తున్నాడు,
ఒకడు ఒక్కోది పోసినట్టు తాగుతున్నాడు ఒకడు. అది అనమాట ద్రోణం అంటే ఇది అర్థం. దాంతో తాగుతూ ఉన్నాడు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తున్నారు ఇట్లా అనమాట. తర్వాత కేచిత్ పీత్వా విద్యంతి మధుని మధుపింగళా మధుచిష్టేన కేచిత్ జాజగ్ను అన్యోన్యముత్కటా. తేనె వంటి రంగు గల ఆ వానరులు కొందరు మధువును త్రాగినంత త్రాగి మిగిలింది పారబోస్తున్నారు. కొందరు త్రాగగా మిగిలిన తేనె పట్టులతో పరస్పరం కొట్టుకుంటుంటారు. తేనె పట్టులతోటి ఉంటాయి కదా అన్ని కొట్టుకుంటున్నారు, పిచ్చి వేషాలు వేస్తున్నారు. అపరే వృక్షము లేదు శాఖాంగృహ్య వ్యవస్థిత అత్యర్థంచ మదగ్లానా పర్ణాని అస్థి నిసేనతే. వానరులో కొందరు వృక్ష శాఖలు పట్టుకుని వృక్షము కింద కూర్చొని ఉన్నారు. మరికొందరు బాగా మత్తెక్కించే చెట్ల ఆకులను పరుచుకొని ఉన్నారు. ఇట్లా ఈ విధంగా తాగి ఈ విధంగా ఉన్నారు. ఉన్మత్త భూతా ప్లవగా మధుమత్తా హృష్టవతు క్షిపంతి తథా అన్యోన్యం స్ఖలంతి తథా పరే. మత్తెక్కి ఉన్నారు వాళ్ళందరూ. వారిలో కొందరు పరస్పరం తోసుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు, ఊగిపోతున్నారు. కేచిత్ క్షేళం ప్రకుర్వంతి కేచిత్ క్షేళం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి భృష్టవతు హరయో మధునా మత్తా కేచిత్ సుప్తా మహీతలే. కొందరు సింహగర్జనలు, క్షేళం అంటే సింహగర్జన అని పెద్దంగా అరుస్తున్నారు. కొంతమంది కూజంతి, కొంతమంది పక్షుల వలె కూస్తూ ఉన్నారు. ఇట్లా ఈ విధంగా మదించి ఆ విధంగా భూమిపై తిరుగుతూ పడి నిద్రపోతుండేవాళ్ళు. కొంతమంది ఎగిరి గంతులు వేస్తున్నారు. ఇక కాబట్టి ఇక వర్ణించగలవి కాదు, అంత గొప్పగా ఉన్నది వీళ్ళ యొక్క చేష్టలు. కృత్వా కేచిత్ హసంతి నవ్వుతున్నారు. కొంతమంది నవ్వుతున్నారు. కేచిత్ కుర్వంతి చేతరతు కృత్వా కేచిత్ వదంతి అన్యే కేచిత్ బుద్ధ్యంతి కేతరిచే ఇతరతు. రకరకాల చేష్టలు చేస్తున్నారు, రకరకాల కార్యాలు చేస్తున్నారు. తమ చేష్టలను వర్జించి చెప్పుకుంటున్నారు. కొందరు వారు చెప్పుతున్న మాటలను మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఓహో నువ్వు చెప్పింది ఇదానని అంతా వ్యతిరేకంగా చెప్పుకుంటూ వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఎగురుతూ ఉన్నారు. ఇక వనపాలకులు పారిపోతున్నారు. ఏ అప్యత్ర మధుబాల శివో ప్రేషాది ముఖస్యతు తేపి తై వానరై భీమై ప్రసిద్ధ దిశోగతా. ఆ మధులోని వనపాలకులందరూ కూడా భీమ పరాక్రమమైన వానరులను ఎదుర్కొనలేక అందరూ పారిపోతున్నారు. ఇక సెక్యూరిటీ అందరూ వెళ్ళిపోయినారు. జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితా అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః. ఆ వానరులందు వనపాలకులను మోకాళ్లతో పొడిచి క్రిందకి ఈడ్చి పైకి విసిరి అబ్బో ఎంత గందరగోళం చేసేసారు. ఈ వానరులందరూ దధిముఖుని చెంతకు వెళ్ళి చెప్పేశారు. ఈ వనపాలక సెక్యూరిటీ వెళ్ళి ఆ దధిముఖుడు ఉన్నాడు, ఆ నందన అంటే ఈ మధువనాన్ని పాలకుడు, ఆయనకి వెళ్ళి అయ్యా మమ్మల్ని తంతున్నారండి అని చెప్పాడు. చెబితే అప్పుడు ఏం చేశాడు ఈయన, హనుమతా దత్తై వరై హతం మధువనం బలాతు వయంచ జానుభి కృష్ణ దేవమార్గంచ దర్శితా. హనుమంతుని చేత అనుమతిని పొందిన వానరులు. హనుమంతుడే మొట్టమొదటి చెప్పాడు ఆ తాగంటారా అన్నాడు. ఆయన చెప్పాడు మేము తాగుతున్నాం. హనుమంతుడు అందరూ వాడు చెప్పినాం కానీ నేను తాగుతున్నాం, ఏందో మీరు అడ్డం వచ్చేది అని అర్థం అనమాట. అది వానరులు మధువనమును ధ్వంసం చేశారు, మమ్మల్ని మోకాళ్లతో పొడిచి ఈడ్చి ఆకాశం విసిరేశారని ఆ దధిముఖుడితోటి ఆ మధువనం పాలించేటువంటి ఆ నాయకుడు చెబుతున్నారు. ఇక ఇప్పుడు దధిముఖుడు తన సేనలతోటి ఈ యుద్ధానికి వస్తున్నాడు వానరుల మీదకి. తతో దధిము క్రుద్ధో వనపః తత్ర వానరః హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. దధిముఖుడు మధువనం ధ్వంసమైనని తెలిసి కోపంతో ఆ వనపాలకులను శాంతపరిచి ఇంకా ఇక గచ్చాము వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామో మధుభక్షయితో వయం. దధిముఖుడు వనపాలకులతో మీరు వధునమునకు నాతో రండి మధువనానికి, అందరం కలిసి పోదాం, మనం మధువులను ఆస్వాదించిన బలవంతుల వానరులను బలముచే నివారిద్దాం, వాళ్ళని ఎదుర్కొందాం, పదండి యుద్ధం చేద్దాం, వాళ్ళ సంగతి తేలుద్దాం అని మధు వన పాలకుడైన దధిముఖుడు తన సేనతోటి చెప్పాడు, రెండు వెళదాం అంటున్నాడు. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరక్షభాః పునర్వీరా మధువనం తేనైవ సహసాయుః. వీళ్ళు కూడా ఎవరు, వానరులే, కోతులే. దధిముఖుడు కోతే, దధిముఖుడు దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నారే వీళ్ళు కోతులే, అందరూ కోతులే. వాళ్ళేమో తాగారు, వీళ్ళు తాగలేదు. అది
వీళ్ళు వస్తున్నారు అనమాట వీళ్ళ మీదకి. ఇక ఇంకా మధ్వే మధ్వే చ ఏషాదిముఖ ప్రకృష్య తరసాతరుం సమభ్యధావత్ వేగేన తేజ సర్వే ప్లవంగమాహ. దధిముఖుడు వారి మధ్యన ఒక వృక్షమును వెంటనే పెగలించి, అందరూ గుట్టగా ఉన్నారు, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని దధిముఖుడు పెగలించి దానిని తీసుకొని పరుగున ఆ వనపాలకు కోతుల మీదకి, వానర వీరుల మీదకి వచ్చేసాడు. అంటే వీళ్ళకి ఆయుధాలు ఏమిటి? చెట్లే ఆయుధాలు. ఇక్కడే ఇది అర్థం చేసుకోవాలి. రామాయణంలో ఎక్కడ ఏ వానరుడికి ఆయుధం లేదు. వాడికి ఆయుధం కావాలంటే ఆ దగ్గరలో ఉన్నట్టు చెట్టును ఒకటి వీకేసుకుంటాడు, ఆ చెట్టును భుజాన్ని పెట్టుకొని వచ్చి చెట్టుతోటి కొట్టి చంపేస్తాడు. అది రామాయణం మొత్తం మీద ఎక్కడ చూసినా అంతే. వాది సుగ్రీవులు యుద్ధం చేసేటప్పుడు కూడా చెట్లను మీకు కొట్టుకున్నారు, రాళ్లను విసిరేసుకున్నారు. ఎక్కడ గదలు అనేటువంటి లేనే లేవు అక్కడ రామాయణంలో. అది ఎక్కడ ఎవరికి ఆయుధాలు అసలు లేవు. సరిగా ఆ తేశిలా పాదపాంశాపి పర్వతాంశాపి వానరాహ గృహీత్వాభిషేగమన్ క్రుద్ధాయ తే కపికుంజరాహ. వనపాలకులు శిలలను, వృక్షములను, పెద్ద పెద్ద శిలలను ఆయుధములుగా పట్టుకొని అంగదాది వానర శ్రేష్ఠుని చోటికి వచ్చేసేసారు. తే స్వామి వచనం వీర హృదయేషు అవసత్య తతో త్వరయాఖీ అభ్యుధావంత సాల శిలాయుధా. సాల వృక్షాలు, తాటి చెట్లు, ఇవి ఆయుధాలు వీళ్ళకి, శిలలు ఈ కోతులకి. వీరులైన ఆ వనపాలకులందరూ తమ స్వామి దధిముఖుని ఆజ్ఞను మనసును పెట్టుకొని తాళ వృక్షాలు, శిలలు, ఆయుధాలు ధరించుకొని వాళ్ళు వెళ్ళారు ఎవరి మీదకి? అంగదాది వానర వీరుల మీదకి అటగించటానికి. వృక్షస్థాం చితలస్థాం చ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామంతతో వీరా బాలాతత్ర సహస్రశః. అక్కడ వాళ్ళ మీదకి యుద్ధానికి పోయినారు వీళ్ళేం ఆయుధాలు? ఎవరు? దధిముఖుడి యొక్క సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ అందరూ కూడా ఆయుధాలు, చెట్లను వీక్కొని తలా ఒక చెట్టు పెట్టుకొని భుజాన్ని పెట్టుకొని పోయినారు వాళ్ళ మీదకి, అంగదాది వానర వీరులకి. అద దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానర పుంగవాహ అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖా తదా. హనుమదాదులు కోపంతో వచ్చుతున్న దధిముఖుని చూసి అతన్ని ఎదిరించుటకు వేగంగా పరిగెత్తారు. హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా పరిగెత్తారట. హనుమంతుడు కూడా ఉన్నట్ట. ఏమిటి? ఈ దధిముఖుడిని ఎదిరించడానికి వీళ్ళందరూ. ఇప్పుడు జరిగింది ఏమిటి అని చెబుతున్నాడు. అంగదుడు దధిముఖుని కొడుతున్నాడు. అది విషయం. తం స వృక్షం మహాబాహు అపతంతం మహాబలం ఆర్యకం ప్రాఘరతత్ర బాహుభ్యాం కుపితో అంగద. మహాబలుడైనటువంటి తండ్రికి మేనమా అంటే తనకి తాత అయినటువంటి దధిముఖుణ్ణి అంగదుడు కోపంతో చేతులతో కొట్టేశాడు. తాతను కొట్టాడు. అప్పుడు వీడు ముసలోడు, ఎవరు? దధిముఖుడు, వృద్ధుడు. ఈ వృద్ధవానాన్ని కొట్టాడు. ఎవరు? మనవడు కొట్టాడు. మధాంధశ్చాన వేదైనం ఆర్యకోయం మమేతి సహ అధైనమన్నిష్పిపేషు వేగవత్వసుధాతలే. మదాంధుడైన అంగదుడు, మదంతో ఉన్నటువంటి వాడు అసలే ఈ అంగదుడు. మధుని సేవించిన మత్తు అందులో ఆ దధిముఖుడు తనకు ఆర్యకుడని కూడా గ్రహించకుండా, తనకు మేనమామ అంటే ఆయన మేనమామ అనంటే ఈయనకు తాత అవుతాడు అనే విషయం కూడా తెలుసుకోకుండా నేలపై పడవేసి గుద్దులు గుద్ది తీవ్రంగా బాధించి ఇక చంపేటట్టున్నాడు అంగదుడు ఈ దధిముఖుణ్ణి. అప్పుడు సభగ్న బాహూరుభుజో విహ్వలశోణితోక్షిత ముమోహ సరసా వీరో ముహూర్తం కపికుంజర. ఆ దధిముఖుడు బాహువులు, తొడలు, భుజాలు అంగదుని పరాక్రమానికి బాగా నలిగిపోయాయి, రక్తం కారుతూ ఉన్నాడు. ఒక క్షణకాలం పాటు స్పృహ తప్పి పడిపోయినాడు. ఇక చచ్చేటట్టు ఉన్నాడు వీడు. ఎవరు? దధిముఖుడు. ఇప్పుడు ఆ సమాస్వస్య సహస సంక్రుద్ధో రాజమాతుల వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. దధిముఖుడు వెంటనే తెప్పరిల్లు కోపంతో ఏమంటున్నాడు? దండంతో మత్తెక్కిన వానరులను నివారించాడు. మళ్ళీ లేచాడు. దండం అంటే ఆయన దగ్గర ఒక దండ ఉన్నదట, ఒక కర్ర అనేటువంటిది. దాంతో వాళ్ళని నివారించాడు అని చెబుతున్నాడు. ఆ తర్వాత దధిముఖుడు వానరుల నుండి తప్పించుకుంటున్నాడు, పారిపోతున్నాడు. సా కథంచిత్ విముక్తై వానరై వానరక్షభ ఉవాచ ఏకాంతమాశ్రిత్య భృత్యాన్ సముపాగతాన్. వీళ్ళ దగ్గర తప్పించుకొని వానరుల నుండి
ఏకాంత స్థానమునకు చేరి ఎక్కడో చోట కూర్చొని తనతో వచ్చిన సేవకులతో ఈ విధంగా అంటున్నాడు. తప్పించుకున్నాడు వీళ్ళ దగ్గర, లేకపోతే చంపేస్తారు వీళ్ళు. ఈ సెక్యూరిటీ వీళ్ళందరూ కలిసి ఒక చోటకి గుట్ట చేరారు. చేరి దధిముఖుడు తన సేనలతో అంటున్నాడు, ఏతే తిష్టంతు గచ్చావో భక్తానో యత్ర వానర సుగ్రీవో విపుల గ్రీవ సహ రామేణ తిష్టతి. రాముడు ఉన్న చోట మన సుగ్రీవుడు రాజుగారు ఉన్నట్టురా, అక్కడ పోదాం పదండి. ఈ వానర్లు మనం నివారించలేము, ఈ విషయం అంతా ఆయనకి పోయి చెప్పేద్దాం. అప్పుడు సుగ్రీవుడు గారు బయలుదేరాడు అనుకోండి, అప్పుడు సంగతి అంతా బయటపడుతుంది, వీళ్ళ సంగతి తేలుస్తాడు అని. మనము మన ప్రభుత్వ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పేద్దాం పదండి. అక్కడ ఎక్కడ ఉన్నాడు సుగ్రీవుడు అంటే రాముడి దగ్గర ఉన్నాడు, పదం పండి అంటున్నాడు. సర్వం చేయవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే అమర్శ్రీవచనం శృత్వా ఘాతయిష్యది వానరాన్. మహారాజులకు అంగదుడు చేసిన అపరాధం అంతటినీ వినిపిస్తాను. అంతటి మహారాజు కోపంతో వానరులందరినీ చంపించేస్తాడు. చెబుతాను, ఉన్న సంగతి అంతా చెప్పేస్తా, వీళ్ళు చేసినటువంటి ఎంత పాడు పని చేశారో. వెంటనే సుగ్రీవుడు ఏం చేస్తాడు, చంపండి వీళ్ళని అంటాడు, చంపేస్తాడు. అప్పుడు దిగుతుంది వీళ్ళ సంగతి అనుకుంటున్నాడు దధిముఖుడు. సరే, ఇష్టం మధువనం ఏతత్ పార్థివస్య మహాత్మన పితృపైతామహం దివ్యం దేవైర్ విదురాసదం. ఆ మహారాజు సుగ్రీవునకు ఈ మధువనం చాలా ఇష్టము. ఇది తాత తండ్రుల నుండి వస్తున్నది, దివ్యమైనది, దీనిని శత్రువులు కూడా వశం చేసుకోలేరు, అంతటి గొప్పది. స వానరానిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుష ఘాతయిష్యతి దండేన సుగ్రీవ సుహృజ్జనాన్. మధుపానలోలుదై మదించి ఉన్న వానరులందరి ఆయువు నేటితో తీరిపోయినది. ఇక చస్తారు వీళ్ళందరూ. ఆ సుగ్రీవుడు చంపమంటాడు, చంపేస్తాడు. వారిని వారి స్నేహితుని సుగ్రీవుడు దండించేస్తాడు, చంపేస్తాడు. అప్పుడు వీళ్ళ తెక్కరం కుదురుతుంది అనుకుంటున్నాడు పాపం దధిముఖుడు. ఏం జరుగుతుందో సంగతి దధిముఖుడికి ఏం తెలుస్తుందో తర్వాత అని. ఆ తర్వాత దధిముఖుడు వనపాలకులతో సుగ్రీవుడి దగ్గరికి పరిగెత్తున్నాడు. ఏవముక్త్వా దధిముఖో వనపాలాన్ మహాబలః జగామా. లేదండి, ఇప్పుడు మొన్న పంపించిన కాగితాలు మళ్ళీ రిఫర్ చేసుకొని చూస్తున్నాను. దానిలో అదే కదా ఏమిటండి మన ల్యాప్టాప్ నాకు ఇచ్చేసారు. सिद्धिं मे संविदास्यन्ति देवाः सर्षिगणास्त्विह
ब्रह्मा स्वयंभूः भगवान् देवाश्चैव दिशन्तु मे सिद्धिमग्निश्च वायुश्च पुरुहूतश्च वज्रभृत् वरुणः पाशहस्तश्च सोमादित्यौ तथैव च अश्विनौ च महात्मानौ मरुतः सर्व एव च सिद्धिं सर्वाणि भूतानि भूतानां चैव यः प्रभुः दास्यन्ति मम ये चान्ये ह्यदृष्टापतिगोचराः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्ये तदार्यावदनं कदान्वहं प्रसन्नाराधिपतुल्यदर्शनम् जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्यत मैथिलीं समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् వస్తుంది 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 కట్టి వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది వస్తుంది తీస్తుందా పేపర్ తీస్తుంది రికార్డింగ్ ఆఫ్ చేసేయండి కట్టి కట్టి ఉషా గారు వచ్చారు సుభాని గారు గుండ్ల GUNDLA